పేద ప్రజలకు విద్యాదానం చేసిన ఒకే ఒక్క నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని విద్యార్థులు అన్నారు. ఓట్లు అడిగేందుకు వచ్చిన హీరోలందరూ విద్యార్థుల సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ఎంబీఏ విద్యార్థి బాలాజీ ప్రశ్నించారు. అగ్రవర్ణాల పేదలకి పేద ప్రజలకి విద్యాదానం చేపించి 7 లక్షల మందికి రాజశేఖర రెడ్డి గారు విద్యాదానం చేశారు. అటువంటి మహానుభావుడు మన ముందు లేకపోవడం, అలాంటి దేవుడు మన ముందు లేకపోవడం మన అందరి దురదృష్టకరం. వైఎస్ఆర్ వల్లే ఉన్నత చదువులు చదివామని విద్యార్థులు అన్నారు. విజయం ఫీజు దీక్షకు మద్దతుగా భారీగా తరలివచ్చిన విద్యార్థులు వైఎస్ సేవల్ని కొనియాడారు. 2014లో తమ ప్రభుత్వం వస్తుందని, అప్పుడు కష్టాలన్నీ గట్టెక్కుతాయని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. నేను ఒకటే చెప్పదలుచున్నానండి రాజశేఖర రెడ్డి గారి గురించి. నేను ఎంబీఏ కంప్లీట్ చేశానంటే రాజశేఖర రెడ్డి గారే. అది ఎలా అంటే, మాదొక పూర్ ఫ్యామిలీ. మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. 6 ఇయర్స్ ఉన్నప్పుడే నాకు మా ఫాదర్ చనిపోయారు. నేను ఈ స్టేజ్ లో ఎంబీఏ చదివానంటే ఆ దేవుడు రాజశేఖర రెడ్డి గారేనండి. ఆయన సపోర్టే. మహానేత వైఎస్ఆర్ లేని లోటు విద్యార్థి లోకానికి స్పష్టంగా కనిపిస్తోందని విద్యార్థులు అంటున్నారు. చంద్రబాబు, కిరణ్ స్టూడెంట్స్ కు చేసిందేమీ లేదని, వైఎస్ఆర్ మాత్రమే తమకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆ దుస్థితి అనేది మళ్లీ మనకు వచ్చేసిందండి. మళ్లీ పాత రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు విద్యార్థులు ఎంతగా అయితే బాధపడ్డారో ఈ రోజు కూడా మళ్లీ అదే బాధపడుతున్నారు. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అసలు మొత్తానికి ఫీజులు అనేవి రాకుండా పోయి పేద విద్యార్థులు ఎప్పుడు పేదలుగానే ఉంటున్నారు. అసలు ఫీజులు రాకుండా ఎంతమంది బాధపడుతున్నారో మా కాలేజీలో నేను చూశాను. వైఎస్ విజయమ్మ ఏలూరులో చేపట్టిన ఫీజు దీక్షకు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విజయమ్మకు సంఘీభావం తెలిపేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని సర్కారు నీరుగార్చి పేద విద్యార్థుల చదువులతో ఆటలాడవద్దని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.